జై శ్రీరామ్. తాను సాధించిన విజయాలన్నీ రామ కృప వల్లే సాధ్యమయ్యాయి అని నమ్మేవారు శ్రీ హనుమంతుల వారు. అందుకే లంక నుంచి తిరిగొచ్చాక రాముడు హనుమంతుని కౌగిలించుకొని అభినందించేంతటి గౌరవాన్ని కూడా పొందారు హనుమాన్. అపారమైన శక్తి ఉన్నప్పటికీ హనుమాన్ ఎప్పుడు గర్వంగా ఉండలేదు. ఎంత శక్తి ఉన్నప్పటికీ హనుమంతుడికి కించిత్తైనా గర్వం లేదు. ఎవ్వరికీ దక్కని రాముడి హృదయ ఆలింగన భాగ్యం పొందినప్పటికీ ఆ పవనసుతుడు నేను కేవలం నీ దాసుణ్ణి, నీ నామస్మరణ వల్లే సముద్రాన్ని దాటగలిగాను అని రామచంద్రమూర్తికి నమస్కరించిన వారు శ్రీ హనుమంతుల వారు. అది ఆయనలోని వినయపూర్వక స్వామి భక్తి. అప్పగించిన పని పూర్తి చేయడమే కాకుండా ఆ పని వల్ల తర్వాత ఏర్పడే పరిణామాలను కూడా ఆలోచించే వారు హనుమంతుల వారు. సీతమ్మ జాడ కనిపెట్టుకొని రాముడు చెబితే హనుమంతుడు సముద్రాన్ని లంఘించి వెళ్ళి సీతమ్మను చూడటమే కాకుండా, జాడను కనిపెట్టడమే కాకుండా రావణుడి శక్తిని పరీక్షించి లంఘన దహనం చేసి ఆ రాక్షసుల గుండెల్లో భయం పుట్టించి తిరిగొచ్చారు. అలా పనిని పరిపూర్ణంగా ముగించడం ఆయన ప్రత్యేకత. క్రమశిక్షణాయుతంగా ఎదగాలనుకునే వారికి ఈ లక్షణం అనుసరణీయం. అంతేకాదండోయ్, విద్యార్థులకు హనుమంతుడు ఆదర్శప్రాయుడు కూడా. గురువు దగ్గర ఎలా చదువు నేర్చుకోవాలో ఆ స్వామి విద్యాభ్యాసం చేసిన తీరు చూస్తే తెలుస్తుంది. హనుమంతుడు సూర్య దగ్గర విద్యాభ్యాసం చేశారు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథం కంటే ముందు తాను ఉంటూ వినయపూర్వకంగా ఏకాగ్రత చిత్తుడై విద్య నేర్చుకున్నారు. సకల విద్యలోనూ పండితుడయ్యారు. హనుమంతుల్లో శ్రేష్ఠుడు ఎవరు? ఇంకెవరండి, మన హనుమంతుల వారు. అటు కండబలం ఇటు గుండెబలం రెండూ ఆ స్వామి సొంతం మాత్రమే. ఆయనను ఆరాధించేవారు కూడా అంతటి బలవంతులుగా ఎదగాలన్నది ఆంజనేయ తత్వంలోని ప్రధాన అంశం. ఆయన నవ వ్యాకరణ పండితుడు. రామ లక్ష్మణులు సుగ్రీవుని వెతుకుతూ కిష్కిందకు వచ్చినప్పుడు వారిని పరీక్షించడానికి సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపించారు. అతడు భిక్షుక రూపంలో వెళ్ళి వారితో మాట్లాడారు. ఆ మాట తీరు చూసి రాముడు ముగ్ధుడై, లక్ష్మణ, ఇతడు ఒక్క అపశబ్దం కూడా పలుకలేదు. హనుమంతుడు భక్తితో రామనామ స్మరణ చేస్తూ సముద్రాన్ని దాటారు. రామనామం మారుతికి మానసిక శక్తినిస్తే తన శారీరక శక్తిని, బుద్ధి బలాన్ని ఉపయోగించి సురస, సింహిక వంటి రాక్షసులను ఎదుర్కొన్నారు. కేవలం భక్తితోనో లేదా నామస్మరణ చేస్తూనో కూర్చుంటే సముద్రం దాటలేమని ఆయనకు తెలుసు కాబట్టి. భక్తి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే అంతర్గత దిక్సూచి. కృషి మనల్ని ముందుకు తీసుకువెళ్ళే వాహనం. ఈ లౌకిక ప్రపంచంలో మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆ అలౌకిక శక్తిపై విశ్వాసం ఉంచడమే నిజమైన జీవన వేదం. దైవంపై భారం వేసి నిశ్చింతంగా ఉండు. దైవంపై భారం వేసి నిశ్చింతగా ఉండు. అంతా ఆయనే చూసుకుంటాడు అనే మాటలు తరచూ వింటూ ఉంటాం. దేవుడిపై భారం వెయ్యి, కానీ నీ బాధ్యతను విస్మరించకు అనేది ఆధ్యాత్మికతకు, లౌకిక ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని తెలియజేసే అసలైన సూత్రము. దైవ సంకల్పం, మానవ ప్రయత్నం, ఈ రెండింటి కలయికే విజయం. భక్తి అంటే కేవలం చేతులు జోడించి కూర్చోవడం కాదు, మనవంతు కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వహించడం కూడా. భగవంతుడు మనకి బుద్ధిని, శక్తిని ప్రసాదించాడు. వాటిని ఉపయోగించకుండా భారమంతా ఆయనపైనే వేసేసి అద్భుతాలు జరగాలని ఆశించడం భక్తి కాదు, అది సోమర్థనం అవుతుంది. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అంటాడు భగవంతుడు. ఇక్కడ మనం వేయాల్సిన ఆ ఒక్క అడుగు మన ప్రయత్నం. ప్రార్థన మనసును పవిత్రం చేసి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కానీ ఆ ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సింది మనమే కదా. జీవితంలో 2 అంశాలు ఉంటాయి, మన నియంత్రణలో ఉన్నవి, మన నియంత్రణలో లేనివి. పరీక్షకు చదవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి మన చేతుల్లోనే కదా ఉంటాయి. అవి మనం చేయగలిగిన పనులు. చిత్తశుద్ధిలో మనమే చేయాలి తప్ప దేవుణ్ణి చెయ్యమని వేడుకోకూడదు. అది అజ్ఞానం. మన నియంత్రణలో లేని అంశాలను మాత్రమే ఆ పరమాత్మకు అప్పగించి ఆశావహ దృక్పథంతో ఉండాలి. ఇలాంటివన్నీ శ్రీరామాయణంలో హనుమంతుల వారి నుంచి, రాముల వారి నుంచి, సీతమ్మ వారి నుంచి ప్రతి విషయము క్షుణ్ణంగా నేర్చుకోవాలి. జై శ్రీరామ్. జై రామభక్త హనుమాన్కి జై. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి.